యోనా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలు నర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించను. యోనా చేసినటువంటి ప్రార్థన ప్రభు అంగీకరించినప్పుడు యోనా సురక్షితంగా బయటపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన కోపం క్షణమాత్రం ఉండును, ఆయన దయ మన బ్రతుకు కాలం అంతా అది ప్రవహిస్తూనే ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తూ ఉన్నారు. మన ప్రతి ప్రార్థనకి సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉన్నారు. కనుక అటువంటి దేవుణ్ణి దినాన మనం కలిగి ఉన్నాం. కనుక ప్రతి విషయంలో యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అది అంగీకరించబడుతుంది. ఆమేన్.